చిట్టీల పేరుతో దాదాపు 100 నుంచి 150 కోట్లు మోసం చేశాడండి పెద్ద మనిషి. మన అమీర్పేట ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటాడు ఈయన. 100 నుంచి 150 కోట్లంట చిట్టీల వ్యాపారంతో. ఇది రికార్డ్ ఏమో బహుశా. ఏమవుతుంది ఇప్పుడు పాపం? నిన్న అక్కడ చూస్తే బాధితులంతా మేము మా పిల్ల పెళ్లి కోసం వాడి దగ్గర పెట్టుకున్నాం, ఎడ్యుకేషన్ కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పి ఏడుస్తున్నారు బాధితులు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయట్లేదు ఆయన పైన. ఏం ఫైల్ చేస్తారు కేసు? ఏమని పెడతారు కేసు? పుల్లయ్య వంచనకు గ్రామంలోనే బీజం అంట. అక్కడ మోసాలకు తెరలేపి నగరబాట. తొలుత పూరి గుడిసెలో నివాసం, కుమారుడి వద్ద కూలీగా జీవనం. తిరిగి చిట్టీల వ్యాపారంతో కోట్లకు పడగలు. హైదరాబాద్లో భారీ భవంతి, ఏపీలో గుత్తిలో కూడా ఉందంట మనోడికి. 100 కోట్లతో బిచాణ ఎత్తేయడంతో బాధితులు వెలువెల. 100 అని చెప్తున్నారు కానీ ఇంకెక్కువే ఉందంటండి. ఎంత పెద్ద ఇల్లు కట్టాడంట. అయినా లక్కీ అని చెప్పి గుడిసెలో పడుకుంటా అంట పోయి తెలుసా. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని రవీంద్రనగర్లో చిట్టీలు అధిక వడ్డీ ఆశ చూపి సేకరించిన దాదాపు 100 కోట్లతో బిచాణ ఎత్తేసిన పుల్లయ్య ఉదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారంతో పాటు గురువారం కూడా పెద్ద సంఖ్యలో బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకొని మోసపోయామంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. మంత్రాలయం నుంచి 30 మంది వరకు వచ్చారంట. వామ్మో, మంత్రాలయం దాకా ఉంది మన నెట్వర్క్. ఎంతో మంత్రాలయం ఇక్కడి నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ఉండదు, 250 ఉండదు. అక్కడి నుంచి కూడా 30 మంది వచ్చారంట. ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటున్నవారు. ఏపీ రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసులు కూడా పుల్లయ్య వద్ద చిట్టీలు వేశారంట. పోలీసులు కూడా మోసపోయారంటండి. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, ఇళ్ల నిర్మాణం, ఇలా వివిధ అవసరాలకు డబ్బు చేతికి అందుతుందని అనుకునే లోపే అతను టోపీ పెట్టాడంట. సుమారు 100 మంది సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారు. 150 రకాల చిట్టి ఉంటుందంటే మనవాడి దగ్గర తెలుసా. మినిమం స్టార్టింగ్ 10 లక్షల నుంచి స్టార్ట్ అంట. 10 లక్షల నుంచి ఉంటాయండి చిట్టీలు. హైయెస్ట్ చిట్టి ఎంత తెలుసా మన దగ్గర? 4 కోట్లు అంట. 4 కోట్ల చిట్టి కూడా ఉంటుందంటండి మనవాడి దగ్గర.